హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కౌశిక్ టైల్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే, దిస్ ఈజ్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ MVGR College of Engineering, Vijayanaram. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter, whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. గాయస్, మనకి ఇంకా ఏపీ ఎంసెట్ 2025కి కేవలం 10 days మాత్రమే మిగిలి ఉన్నది. ఇవాళ ఆల్రెడీ 10th. మనకి ఇంకా 10 days, లాస్ట్ 10 days మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి ఈ లాస్ట్ 10 days మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, ఎలా చదివితే మీరు ఎప్పటి వరకు మ్యాక్సిమం ఒక 80 to 100 మార్క్స్ వరకు ప్రిపేర్ అయ్యి ఉంటారు, లేదా 80 to 100 లేదా 50 to 80 మార్క్స్ వరకు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఈ మార్క్స్ అనేవి మన ప్రిపరేషన్ ఎప్పుడు వేస్ట్ అవ్వకూడదు అంటే లాస్ట్ 10 months చాలా 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 క్రూషియల్. కాబట్టి ఈ లాస్ట్ 10 months మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అనేవి ఇవాల్టి నుంచి ప్రతి ఒక్క రోజు ఒక షార్ట్లో నేనైతే చెప్పబోతున్నాను, ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో గాయ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ లాస్ట్ 10 days ఎలా ఉండాలి అని ఒక 5 స్ట్రాటజీస్ అనేవి అయితే చెప్పుకుందాం. సో ఇప్పుడే మేక్ షూర్ దట్ ఇప్పుడే వీడియో పాజ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మన ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసరికి అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. మీరు మీ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రాక్షన్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ నుంచి మీరు తీసుకోబోయే ప్రతి ఒక్క స్టెప్ అనేది మీ రిజల్ట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా చూపిస్తుంది. అది గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మీ యొక్క రిజల్ట్ మీద ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అయితే పెట్టుకోకూడదు. లైక్ యువర్ సోషల్ మీడియా అవ్వచ్చు, లేదా మీ యొక్క అదర్ ఫ్రెండ్స్ యొక్క వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదా నైబర్స్ యొక్క వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఈవెన్ మీ మాక్ టెస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఏవి కూడా మీరు మైండ్కి డైరెక్ట్గా తీసుకోకూడదు. కాబట్టి మ్యాక్సిమం మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కూడా పెట్టుకోకుండా డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ అయితే చెయ్యాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. సెకండ్ థింగ్ వచ్చేసరికి రిపీట్ ద ఓల్డ్ కాన్సెప్ట్స్ అగైన్. మీరు యొక్క ఓల్డ్ కాన్సెప్ట్స్ని మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు ఈ లాస్ట్ డేస్లో ఎప్పుడు కొత్తవి చదవకూడదు. మీరు ఆల్రెడీ 2 years పాటు కష్టపడి చదివారు అండ్ 2 tests లైక్ జేఈ 2 times రాశారు. సమ్ వాట్ కొంతమంది కూడా తెలంగాణ ఎంసెట్ రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక తెలంగాణ ఎంసెట్ రాశారు. అండ్ ఆబ్వియస్గా మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్ అనేవి అయితే నా పాత వీడియోలు చూస్తుంటే మీరు ఖచ్చితంగా వీక్ ఒక మాక్ టెస్ట్ రాయాలని అనేది నేను చెప్పాను. కాబట్టి మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్ అనేవి రాసి ఉంటారు. అట్లీస్ట్ నేను ఒక 5 tests అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ 2 మెయిన్స్, ఒక తెలంగాణ ఎంసెట్, ఒక 2 mock tests, కంప్లీట్ మాక్ టెస్ట్. కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీ ఓల్డ్ కాన్సెప్ట్స్ అన్నీ తరోగా రివైజ్ చేయాలి. ఓల్డ్ కాన్సెప్ట్స్ దాటి న్యూ కాన్సెప్ట్స్కి వెళ్ళకూడదు. ఓన్లీ ఓల్డ్ కాన్సెప్ట్ మాత్రమే మళ్ళీ రిఫైన్గా ప్రతిదీ ఒక కొత్తగా చదవాలి. ఏది కూడా జస్ట్ అలా చూసుకోవడం కాదు, ప్రతిదీ కూడా కన్ఫైన్ చేస్తూ ప్రతిదీ కూడా నీట్గా మీరు అర్థం చేసుకుంటూ మళ్ళీ చదవాలి. సో దట్ మీ ఓల్డ్ కాన్సెప్ట్స్ మర్చిపోరు. అండ్ మేక్ షూర్ దట్ న్యూ కాన్సెప్ట్స్కి వెళ్ళొద్దు. ఓల్డ్ కాన్సెప్ట్లో మీరు ఒక PhD లెవెల్లో మీకు ఫుల్గా ట్రైనింగ్ అయితేనే ఇంకా నుంచి మీరు వెళ్తే మహా అయితే 1 to 2, అంతకు మించి ఒక సబ్జెక్ట్కి ఎక్కువ పెట్టుకోవద్దు. న్యూ కాన్సెప్ట్స్కి వెళ్ళండి. లేదు అంటే తరోగా ఓల్డ్ కాన్సెప్ట్సే రివైజ్ చేయండి. ఎందుకు అంటే ఓల్డ్ కాన్సెప్ట్స్ చదివినప్పుడు మీకు ఎక్కువ టైం ఉంది, వ్యాస్ట్ టైం ఉంది. కాబట్టి మీరు ప్రతి పాయింట్ ఇంచ్ టు ఇంచ్ బాగా చదివి ఉంటారు, మీ మైండ్లోకి బాగా వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు మీరు న్యూ కాన్సెప్ట్స్కి కానీ ఒకవేళ న్యూ కాన్సెప్ట్స్కి వెళితే తక్కువ టైం ఉంది, ఓల్డ్ కాన్సెప్ట్స్ చదవాలి, న్యూ కాన్సెప్ట్స్ కూడా మైండ్లోకి వెళ్తాయి, 2 జంబ్లింగ్ అయిపోతాయి. కాబట్టి మీకు ఉన్న కాన్సెప్ట్ కూడా మర్చిపోయే ఛాన్సెస్ హైగా ఉంటాయి. కాబట్టి ఓల్డ్ కాన్సెప్ట్సే చదవండి, న్యూ కాన్సెప్ట్స్కి వెళ్ళొద్దు. ఓల్డ్ కాన్సెప్ట్స్ తరోగా చదవాలి. అండ్ థర్డ్ పాయింట్కి వస్తే
థర్డ్ పాయింట్ వచ్చేసరికి బ్రింగ్ బ్యాక్ యువర్ ఎర్రర్ నోట్స్. మీకు నేను చెప్తూనే ఉన్నా, మీరు మాక్ టెస్ట్ రాసినా లేదు మీ సమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా ఒక ఎర్రర్ నోట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకు అంటే ఎర్రర్ నోట్స్ డిఫైన్ యువర్ ఫెయిల్యూర్ సమ్స్. మీ యొక్క ఎర్రర్ నోట్సే మీ యొక్క ఫెయిల్యూర్ సమ్స్ని డిఫైన్ చేస్తుంది. మీ ఎర్రర్ నోట్స్లో ఏం రాస్తారు, ఏ సమ్ అయితే మీరు చేయలేకపోయారు లేదా ఏ సమ్ అయితే రాంగ్ చేశారో అవి మాత్రం మీ ఎర్రర్ నోట్స్లో రాసుకుంటారు. అప్పుడు మీరు ఎప్పుడైతే రివైన్ చేస్తున్నారో మళ్ళీ మీ మైండ్ని రివైన్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఆ తప్పు చేయకూడదు. కాబట్టి ఎర్రర్ నోట్స్ అనేది ఆ తప్పుని మీకు ఒక రెడ్ మార్క్ వేసి చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎర్రర్ నోట్స్ పెట్టుకోమని చెప్పాను. ఇఫ్ ఎల్స్ ఎర్రర్ నోట్స్ లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేసిన రఫ్ నోట్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసిన ప్రతి సమ్ని చూడండి, జస్ట్ చూడండి, మళ్ళీ చేయొద్దు. చేస్తే ఇట్స్ లైక్ మగ్గింగ్ చేయకండి, జస్ట్ చూడండి, చూసి కాన్సెప్ట్ మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఈ ఫార్ములా వాడాం, ఇక్కడ ఈ ఫార్ములా వాడాం, ఇక్కడ A+B² వాడాం, ఇక్కడ A-B² వాడాం, ఇలా ఫార్ములాస్ అన్ని వాడాం అనేది గుర్తు తెచ్చుకోండి. కాబట్టి బ్రింగ్ బ్యాక్ యువర్ ఎర్రర్ నోట్స్ ఆర్ యువర్ ప్రాక్టీస్ నోట్స్. రఫ్ నోట్ అన్ను ప్రాక్టీస్ నోట్స్, ఈ రెండు నోట్స్ ఏదో ఒకటి తెచ్చి ప్రతిదీ కూడా వన్ డే, ఇవాళ సాటర్డే అండ్ టుమారో ఇస్ సండే, ఈ 2 days ఆర్ఎల్స్ రేపు సండే మార్నింగ్ ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయమని చెప్పాను. ఖచ్చితంగా మీరు సండే మార్నింగ్ మాక్ టెస్ట్ రాయండి. రాసిన తర్వాత ఆ ఎర్రర్స్ కూడా ఎర్రర్ నోట్స్లో రాసుకోండి అండ్ రివర్స్లో రాయండి. లైక్ మీరు ఫ్రంట్ నుంచి ఇప్పటివరకు మీరు నేర్చుకున్న ఇప్పటివరకు మీరు చేసిన ఎర్రర్ నోట్స్ రాస్తే బ్యాక్ సైడ్ నుంచి ఈ యొక్క మాక్ టెస్ట్, ఈ లాస్ట్ 10 days యొక్క మాక్ టెస్ట్ యొక్క ఎర్రర్ నోట్స్ రాయండి. అప్పుడు అవి ఇవి టాలీ చేయండి, తగ్గుతున్నాయా లేదా చూసుకోండి. అలాది కూడా చెయ్యాలి. ఎందుకు అంటే అప్పుడే మీరు మీ యొక్క ఎర్రర్స్ తగ్గిస్తున్నారా లేదా అని చూడండి. మీకు ఒక ఎక్స్ట్రా టిప్ ఏంటి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 160 bits ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 180 minutes అంటే 1 bit 1.5 minute సమానం. కొన్ని బిట్స్కి అంతసేపు ఉండదు, మనం ఈక్వల్ టు 1 minute అనుకుందాం. ఒక బిట్కి 1 minute మాత్రమే మనకి టైం ఉంటుంది. కాబట్టి మీరు ఆ బిట్కి ఆ 1 minute కంటే ఎక్కువ తీసుకుంటే మీరు 160 bitsని 160 minutesలో మాత్రం చేయగలరు. 1 bitకి 1 minute తీసుకుంటే. అంతకంటే 1 bitకి 2 minutes తీసుకున్నారనుకోండి, మీరు దీంట్లో హాఫ్ బిట్స్ చేయలేరు, 80 bits మాత్రమే చేయగలరు. అలాగా మీకు ఒక బిట్కి టైం పెరిగే కొద్దీ మీరు ఒక బిట్స్ అనేవి తగ్గించి చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఎలాగా చీట్ కోడ్స్ లాంటివి పెట్టుకోండి. కొన్ని బిట్స్కి లైక్ కొన్ని ఈజీగా కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేసి అది ఇదే అని చెప్పి మనం చెప్పగలం. కాబట్టి అలాంటి ఈజీగా చీట్ కోడ్స్ పెట్టుకోవడం వల్ల మీరు బిట్ పెద్ద క్వశ్చన్ అయినా షార్ట్లో చదివే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక ఎక్స్ట్రా టిప్ అనమాట. మనం 4th టిప్కి వెళ్తే, మన 4th టిప్ వచ్చేసరికి అవాయిడ్ కన్ఫ్యూజన్. ఇది కొంచెం న్యూ టిప్ అనమాట. ఇప్పటివరకు మ్యాక్సిమం ఎవరో చెప్పుండ్రో, మీరు కూడా చూసుండ్రో. అవాయిడ్ కన్ఫ్యూజన్ లైక్ ఈ లాస్ట్ 10 daysలో లేదా మీరు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ మైండ్లోకి వచ్చేది ఏంటి అంటే నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, ఇప్పుడు ఎంసెట్టే ఉందా, డిగ్రీ చదువుకుంటే అవ్వదా, అలా కొన్ని థాట్స్ వస్తాయి, కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి. లేదు అంటే ఇప్పుడు ఏదో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోదాం, లేదంటే ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్లో జాయిన్ అయిపోదాం, ఇలాంటి థాట్స్ అనేవి వస్తాయి. అండ్ సెకండ్ థింగ్, సమ్స్ చేస్తున్నాం, మీకు సమ్స్ రావట్లేదు. ఇప్పుడు సమ్స్ రాకపోతే ప్రాబ్లమా, ఏదో ఒకటి పెట్టేయచ్చు కదా, 40A 40B 40C 40D పెట్టేస్తాను, లేదు అంటే ఇప్పుడు నా వల్ల అవ్వట్లేదు, గివప్ ఇచ్చేస్తారు. ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్ థాట్స్ అనమాట. ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే మీరు ఊరికే కష్టపడలేదు, ఏదో ఒకటి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనేది మాత్రమే మీరు కష్టపడ్డారు. కాబట్టి మీ కష్టం వృధా అవ్వకూడదు అంటే ఇలాంటి థాట్స్ని అన్నింటినీ నెగ్లెక్ట్ చేయాలి. థాట్స్ని నెగ్లెక్ట్ చేస్తేనే, థాట్స్ని వదిలితేనే మీరు ముందుకు వెళ్ళగలరు. కాబట్టి నెగిటివ్ థాట్స్ అన్ని అవాయిడ్ చేయండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, వీ క్యాన్ డూ ఇట్ అనుకునే చేయండి, అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలరు. ఎంసెట్ ఈజ్ జస్ట్ ఏ కప్ ఆఫ్ టీ. మీరు ఖచ్చితంగా యూ కెన్ సిప్ ఇట్ ఈజీగా ఉంటుంది ఎగ్జామ్, డోంట్ వరీ అబౌట్ ఇట్. కాబట్టి ఈ 4th టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అవాయిడ్ కన్ఫ్యూజన్స్ ఏమి పెట్టుకోకండి, క్లియర్ కట్ ఐడియా ఉండండి దట్ వీ హ్యావ్ టు క్రాక్ ఎంసెట్ అంతే. అండ్ మన 5th పాయింట్కి వెళ్తే, ఈ 5th టిప్ వచ్చేసరికి నేను దీనికి ఇచ్చిన పేరు RRR, రెస్ట్ రిపీట్ రీట్రైన్. ఆర్ఎల్స్ రెస్ట్ రీడ్ రీట్రైన్ ఏదైనా అనుకోవచ్చు.
జస్ట్ RRR రూల్ అనమాట. ఇది ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ఇక నుంచి ఖచ్చితంగా 8 hours ఆఫ్ స్లీప్ కావాలి. ఎందుకు అంటే మీకు స్ట్రెస్ బిల్డప్ అవుద్ది అండ్ పేరెంట్స్ ప్రెజర్ బిల్డప్ అవుద్ది, మీ మీద ఉన్న ఆ కాన్ఫిడెన్స్ మీకంటే మీ పేరెంట్స్కి ఎక్కువ బిల్డప్ అవుద్ది, అండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా బిల్డప్ అవుతాయి. లైక్ ఇక్కడ నుంచి దగ్గరలో ఉంది కాబట్టి మీరు కాలేజ్ టూర్స్ చూస్తారు, క్యాంపస్ లైఫ్లు చూస్తారు. యూట్యూబ్లో నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఖచ్చితంగా కంపారిజన్ వీడియోస్ అయితే పెడతాను. వన్స్ ఎంసెట్ కంప్లీట్ అయిపోయింది అంటే నేను ఖచ్చితంగా పెడతాను. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఖచ్చితంగా క్యాంపస్ టూర్స్, క్యాంపస్ లైఫ్, హౌ ఇస్ బీటెక్, వాట్ ఈస్ బీటెక్ ఇలాంటి వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. బీటెక్ లైఫ్ ఎలా ఉంటుంది, హ్యాపీ డేస్ లాంటి మూవీస్ అన్నింటిని ఇన్ఫ్లుయెన్స్లో పెట్టుకుంటారు. కాబట్టి మీకు చాలా స్ట్రెస్ బిల్డప్ అయ్యిద్ది. దాని నుంచి బయటకు రావాలి అంటే 8 hours ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా కావాలి. స్లీప్ లేదు అంటే మీకు స్ట్రెస్ బిల్డప్ అవుద్ది. స్ట్రెస్ బిల్డప్ అవ్వడం మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ మర్చిపోతారు. కాబట్టి 8 hours ఆఫ్ స్లీప్, ఇదే నా ఫస్ట్ రూల్. రెస్ట్ రూల్. నెక్స్ట్ రీడ్. మీరు ఖచ్చితంగా రోజుకి 12 to 14 hours అయితే కష్టపడి చదవాలి. సో దట్ మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోగలరు. మీరు కన్ఫ్యూజన్ తగ్గించుకోవాలి అంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలంటే రోజు అట్లీస్ట్ 10 hours చదవండి. ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మగింగ్ అప్. చదవండి అంటే ట్రైన్ చేయండి, నేర్చుకోండి. ఓల్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, న్యూ కాన్సెప్ట్స్కి వెళ్ళండి. న్యూ కాన్సెప్ట్స్కి ఎప్పుడు వెళ్ళమన్నాను? ఓల్డ్ కాన్సెప్ట్స్లో మీ PhD లెవెల్ ట్రైనింగ్ అయినప్పుడు. ఎప్పుడు ట్రైనింగ్ అవుద్ది? మీరు రీట్రైన్ అలా రీట్రైన్ చేస్తూనే ఉంటే ఓల్డ్ కాన్సెప్ట్స్కి మీ బ్రెయిన్ ఫుల్గా యాక్టివ్ అయ్యిద్ది. మీరు సపోజ్ ఎక్కడ ఒక ర్యాండమ్గా ఒక బిట్ చూసిన వెంటనే దిస్ ఈజ్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ ఫ్రమ్ సమ్ కెమికల్ బాండింగ్, దిస్ ఈజ్ ఫ్రమ్ P block ఎలిమెంట్స్, లేదా దిస్ ఈజ్ ఫ్రమ్ లాకస్, దిస్ ఈజ్ ఫ్రమ్ చేంజ్ ఆఫ్ యాక్సిస్, this is from matrices, this is from differentiation, this is from motion in a straight line, this is from motion in a plane. అండ్ మీరు ఎప్పుడు ఆ క్వశ్చన్ చదివిన ఫస్ట్ పాయింట్లోనే మీరు గుర్తుపడతారో అప్పుడే మీ బ్రెయిన్ అనేది ట్రైన్ అయ్యింది, పర్ఫెక్ట్గా ట్రైన్ అయ్యింది అనేది అయితే మనం చెప్పుకోగలం. ఒక క్వశ్చన్ చదివారు, క్వశ్చన్ 3 times చదివారు, 4 times చదివారు, ఇది ఒక 2 lessons మధ్యన కన్ఫ్యూజన్ ఉంది, బట్ ఇది ఖచ్చితంగా 2 lessons మధ్యలో ఉంది అంటే మీరు పార్షియల్ ట్రైన్ చేశారని అర్థం. మీరు క్వశ్చన్ చదివారు, అసలు ఆ క్వశ్చనే మీకు అర్థం కాలేదు అంటే ఆ కాన్సెప్ట్ మీద మీ మైండ్ ట్రైన్ లేదని అర్థం. మీరు ఓవరాల్గా మనకి మొత్తం ఎంసెట్కి ఒక 40 to 45 కాన్సెప్ట్స్ అనేవి అయితే ఉంటాయి. ఆ 40 to 45 కాన్సెప్ట్స్లో కాన్సెప్ట్ అంటే నేను ఇండివిజువల్ లెసన్ అనట్లేదు, కాన్సెప్ట్స్ మొత్తం టాపిక్స్ అన్ని వైజ్గా 40 to 45 టాపిక్స్ ఉంటాయి. 50 టాపిక్స్ ఉంటాయి అనుకుందాం. 50 టాపిక్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఒకవేళ 40 to 45 లేదా 35 to 40 కాన్సెప్ట్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ స్కోర్ రేంజ్ ఆఫ్ 65 to 80. మీరు ఖచ్చితంగా ఈ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 40 కాన్సెప్ట్స్ ఆర్ 35 కాన్సెప్ట్స్ ఉన్నారంటే మీకు 65 to 70 స్కోర్ అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఎల్స్ మీరు ఒక 35 కాన్సెప్ట్స్కి అయితే పర్ఫెక్ట్గా ట్రైన్ చేసి ఉన్నారు మీ బ్రెయిన్ని, అంటే హాఫ్ కంటే ఒక 5 టాపిక్స్ ఎక్కువ, అంతే, హాఫ్ కంటే 5 టాపిక్స్ ఎక్కువ చేస్తే మీకు ఖచ్చితంగా మీ బ్రెయిన్ని ఫుల్గా ట్రైన్ చేసి ఉన్నారని అర్థం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన R అయింది రెస్ట్, R అయింది రీడ్, ఇప్పుడు R రీఫైన్. మీరు మీ బ్రెయిన్ని రిఫైన్ చేయాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మీరు అర్థం చేసుకోగలగాలి, ఎస్ దిస్ ఈజ్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్ అని. అంత మీరు మీ బ్రెయిన్ని ఇప్పటి వరకు ఒక మౌల్డ్, ఖచ్చితంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో బ్రెయిన్ మౌల్డ్ అయి ఉంటుంది. లైక్ సెమీ మౌల్డ్ అంటే ఇన్ఫ్లుయెన్స్, మీ నైబర్స్ మీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చదివేందుకు కొంతమంది అంటారు ఎంత కష్టపడి చదవడం ఎందుకు, ఏదో పాయింట్లు పెట్టేస్తే మార్కులు వచ్చి అక్కడ క్వాలిఫై అయిపోతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఎంసెట్ కాలేజెస్ బిలాంగ్స్ టు టైర్ 3. టైర్ 3 కాలేజెస్లో మీరు మళ్ళీ టైర్ 3కి వెళ్తే లైక్ యూనివర్సిటీస్ కాకుండా టాప్ 10 కాలేజెస్ కాకుండా ఒక కాలేజ్కి ఏదో ఒక కాలేజ్కి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళకపోయినా వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఏమంటారు ఏదో ఒకటి పెట్టేసి ఏదో ఒకటి బీటెక్ చేసి మన 4 సంవత్సరాలు ఎంజాయ్ చేసేస్తే ఎంజాయ్మెంట్ ఈజ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్ ఎంజాయ్మెంట్. కానీ ఎంజాయ్మెంట్ వల్ల ఎప్పుడు మీ లైఫ్ అనేది వేస్ట్ అవ్వకూడదు, బెస్ట్ అవ్వాలి. కాబట్టి రిఫైన్ ఈజ్ మీ బ్రెయిన్ని మీరు రిఫైన్ చేయాలి, మౌల్డ్ చేయాలి. లైక్ ఇది లేకపోతే నా లైఫ్ లేదు అనే విధంగా మీ బ్రెయిన్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి. అది ఎప్పుడు అవుద్ది? రెస్ట్ ఉండాలి, రీడింగ్ ఉండాలి. రెస్ట్ రీడింగ్ అయితేనే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా రిఫైన్ అయ్యిద్ది, లైక్ షైన్ అయ్యిద్ది మీ బ్రెయిన్. కాబట్టి ఈ RRR రూల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా నెక్స్ట్ షార్ట్స్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు కూడా సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను షార్ట్స్ పెట్టాను ఖచ్చితంగా.
ప్రతి డే ఒక షార్ట్ పెడతా, అట్లీస్ట్ ఒక 15 seconds షార్ట్ అయినా పెడతా. అది నా బ్యాక్గ్రౌండ్కి జస్ట్ నా వాయిస్ అయితే వినండి, నా బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ మీరు అంత పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను మా కాలేజ్లో పెట్టచ్చు, మా ఇంట్లో పెట్టచ్చు, లేదా నేను ఎక్కడైనా పెట్టాలి, నాకు ఒక థాట్ దొరికిందని అక్కడ అప్లోడ్ చేసేస్తాను. కాబట్టి జస్ట్ మీరు నా వాయిస్ వినడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటివరకు ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని, సో దట్ నేను చేసిన వీడియో అతి ఫాస్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ షార్ట్స్లో కలుద్దాం, లేదా నాకు టైం దొరుకుతుంది ఖచ్చితంగా వీడియో చేస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.